హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈ వీక్లో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, ఎలా ఉండబోతున్నాయి, ఏం గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ అనేది చూద్దాం. డైస్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాము. సో కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని మీ మనసులో ఏముందో ఒకసారి తలుచుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. 3. సో మీరు తీసుకునే నిర్ణయం కావచ్చు, మీ ఆలోచన కావచ్చు, ఖచ్చితంగా గ్రోత్ ఉండబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. దీనికి సంబంధించి మీకు కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో, లేకపోతే మీరు ఏదైతే ఆలోచించుకుంటున్నారో దానికి సంబంధించి మీరు కమ్యూనికేషన్ రాబోతుంది. కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, లేదంటే మీరే ఎవరినైనా అప్రోచ్ అవుతారు. ఆ అప్రోచ్ అయ్యి దానికి సంబంధించి మీరు స్టెప్ వేస్తారు. దానిలో ఖచ్చితంగా గ్రోత్ కనపడే అవకాశం ఉంటుంది అని యూనివర్స్ మీకు ఇస్తుంది మెసేజ్. అయితే మీరు ఇక్కడ ఏంటంటే కాస్త ఆలోచించేటప్పుడు కేర్ఫుల్గా ఆలోచించండి. మీ నిర్ణయం కరెక్టేనా కాదని 1-2 సార్లు చూస్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు గ్రోత్ ఉంటుంది. ఓవరాల్గా అయితే ఒక టీం వర్క్ అయితే మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉంది అని యూనివర్స్ అయితే మీకు ఇస్తున్న మెసేజ్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఇన్ఫినైట్ డివైన్ టారోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఖచ్చితంగా నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్గా భావించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.